ఎంపవర్ యువర్ సెల్ఫ్ విత్ ఎడ్యుకేషన్. బాగా చదువుకోండి, చదువుకుంటే బాగుపడతారు, చదవండి అని చెప్తారు. అంటే టీచర్స్ మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నారు ఎవ్రీ సింగిల్ డే దట్ యూ షుడ్ గెట్ ఎడ్యుకేటెడ్ అని. డైరెక్ట్గా చదువుకోండి అని చెప్పకపోయినా ఎడ్యుకేషన్ అక్వైర్ చేసే క్రమంలో మీరు చేసే పనులని మిమ్మల్ని రిమైండ్ చేస్తున్నారు మీ పేరెంట్స్, మీ టీచర్స్. వీళ్ళందరూ కూడా దే ఆర్ యువర్ వెల్ విషర్స్. దే ఆర్ ఎంపవరింగ్ యూ టు అక్వైర్ ఎడ్యుకేషన్. బాగా చదువుకుంటే ఎక్కువ నాలెడ్జ్ పెరుగుతుంది, మనకి జ్ఞానం చాలా పెరుగుతుంది. సమాజంలో మనకొక మర్యాద లభిస్తుంది. అరే పలానా పర్సన్ డాక్టర్ అంట, పలానా పర్సన్ టీచర్ అంట, పలానా వాళ్ళ కొడుకు MBBS చేశాడంట. అంటే అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రెస్పెక్ట్ చదువు వల్ల వస్తుంది మనకి రెస్పెక్ట్. సో జ్ఞానంతో పాటు మనకి రెస్పెక్ట్ కూడా లభించాలంటే బాగా చదువుకోవాలి. వెన్ యు ఆర్ కంటిన్యూస్లీ లెర్నింగ్, వెన్ యు ఆర్ కంటిన్యూస్లీ అక్వైరింగ్ నాలెడ్జ్, ఎర్నింగ్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎంత లెర్న్ చేస్తే అంత ఎర్న్ చేస్తారు. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత ఎక్కువ డబ్బులు ఫ్యూచర్లో సంపాదిస్తారు. దట్ ఈస్ వాట్ ఈ స్టాండ్స్ ఫర్ ఎంపవర్ యువర్ సెల్ఫ్ విత్ ఎడ్యుకేషన్.